ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: భారత్లో అన్ని రంగాలు ఆర్థిక పురోగతిని సాధిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం శక్తి పేరుతో ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నామని హోంశాఖ మంత్రి వి. అనిత తెలిపారు. గ్రూప్ 2 ప్రధాన పరీక్ష ప్రాథమిక కీను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అన్నమయ్య జిల్లా ఓబులువారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఈరోజు జరిగిన ఏనుగుల దాడి ఘటనలో 5 మృతి చెందారు. వార్తల వివరాలు: భారత్లో అన్ని రంగాలు ఆర్థిక పురోగతిని సాధిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అస్సాంలోని గౌహతిలో నిర్వహించిన అడ్వాంటేజ్ అస్సాం 2.0 పెట్టుబడి మౌలిక సదుపాయాల సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ పారిశ్రామిక మౌలిక సదుపాయాల రంగాల్లో సులభతర వాణిజ్యం ద్వారా అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. आज भारत में इकोनॉमी के हर सेक्टर में हर लेवल पर बड़े रिफॉर्म्स हो रहे हैं. हमने ईज ऑफ डूइंग बिजनेस के लिए निरंतर काम किया. हमने इंडस्ट्री और इनोवेशन कल्चर को बढ़ावा देने का पूरा इकोसिस्टम तैयार किया. स्टार्टअप के लिए नीतियां हो, मैन्युफैक्चरिंग के लिए पीएलआई स्कीम्स हो, या मैन्युफैक्चरिंग कंपनियां और एमएसएमईज को टैक्स में छूट देना हो, हमने हर एक के लिए बेहतरीन पॉलिसीज बनाई. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభ్యులు కూనా రవికుమార్ ఈరోజు చర్చ ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ పలువురు సభ్యులు ప్రసంగిస్తున్నారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం శక్తి పేరుతో ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నామని హోంశాఖ మంత్రి వి. అనిత తెలిపారు. అమరావతిలోని శాసనసభ మీడియా పాయింట్ వద్ద మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై చర్యలు చేపడుతున్నామన్నారు. ఈగల్ బృందాలతో మాదక ద్రవ్యాల వినియోగంపై పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నార్కో సమన్వయానికి సంబంధించిన మొదటి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై 3 నెలలకు ఒకసారి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించి సమీక్షిస్తామని చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఈ దిశగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన పీఎం కిసాన్ సమాన్ నిధి నిధులను నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. పెట్టుబడి కింద 6,000 రూపాయల చొప్పున సాయం అందించడం పట్ల కర్నూలు జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2.42 లక్షల మంది రైతులు ఈ పథకం వల్ల లబ్ధి పొందుతున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా పెదకడబూరు మండలానికి చెందిన రైతులు మాట్లాడుతూ, నా పేరు రామాంజనేయులు, మాది కల్లకొండ గ్రామం, పెద్దగడూరు మండలం. పీఎం కిసాన్ పథకం కింద మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినారు. ఈ పథకము ఉద్దేశము మన రైతులకు ఎంతో ఉపయోగపడింది. మొదటి విడతగా విత్తన శుద్ధికి 2,000 రూపాయలు వాడుకున్నాము. రెండో విడతగా క్రిమి సంహారక మందులు పిచికారీ చేయడానికి వాడుకున్నాము. మూడో విడతగా పంట కోత కోసము 2,000 రూపాయలు వాడుకున్నాము. ఈ పథకము ప్రతి సంవత్సరం 6,000 జమ చేసినాడు. ఈ పథకము ప్రవేశపెట్టినందుకు మన భారత ప్రధాని గారికి, నరేంద్ర మోడీ గారికి నా యొక్క కృతజ్ఞతలు. గ్రూప్ 2 ప్రధాన పరీక్ష ప్రాథమిక కీను ఏ సిరీస్ ప్రశ్నాపత్రంతో పాటు వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. మిగిలిన బి-సి-డి సిరీస్ ప్రశ్నాపత్రాలు, ప్రాథమిక కీలను 1-2 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. విజయవాడలోని పాస్పోర్ట్ సేవా కేంద్రంలో రోజూ 100 చొప్పున అదనపు అపాయింట్మెంట్ స్లాట్లను పెంచినట్లు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 నెలల్లో కేటాయించిన ప్రకారమే మార్చి నెలలో కూడా ప్రతి బుధవారం 250 అదనపు స్లాట్లు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తాజా అపాయింట్మెంట్స్, ఇప్పటికే పొందిన అపాయింట్మెంట్ల రీస్కెడ్యూలింగ్లను www.passportindia.gov.in వెబ్సైట్లో పొందవచ్చని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఈరోజు ఏనుగులు దాడి చేసిన ఘటనలో 5గురు మృతి చెందారు. శివరాత్రిని పురస్కరించుకుని వైకోటకు చెందిన భక్తులు శివాలయానికి వెళ్తుండగా వారిపై ఏనుగులు దాడి చేశాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై అటవీశాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. 5గురు చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు పరిహారాన్ని ప్రకటించారు. మహాకుంభమేళా నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లపై పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర అధికారుల బృందం అధ్యయనం ఈరోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రయాగ్రాజ్లోని కుంభమేళా అథారిటీ కార్యాలయాన్ని మంత్రి అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా కుంభమేళా ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం కుంభమేళాలో అనుసరించిన ఆధునిక విధానాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం ఘాట్ల వద్ద ఏర్పాట్లను అక్కడి అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఆస్తి పన్ను బకాయిల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ డ్రైవ్ను నిర్వహించాలని పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరులోపు ఆస్తి పన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పురపాలక, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో అపరిష్కృత పన్నుల జాబితా ప్రచురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్లైన్ పేమెంట్ లింక్ ద్వారా ప్రజలు పన్నులు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని సురేష్ కుమార్ సూచించారు. దేశ రక్షణలో అసూలు బాసిన వీర జవాన్ల కోసం కొత్త ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించి ఈ రోజుతో 6 ఏళ్లు పూర్తవుతుంది. ఇండియా గేట్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ యుద్ధ స్మారకాన్ని 2019 ఫిబ్రవరి 25వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పటి నుంచి అమరులైన సైనికులు, దేశానికి చేసిన త్యాగాలకు నిదర్శనంగా ఈ యుద్ధ స్మారకం నిలుస్తోంది. జాతీయ యుద్ధ స్మారకం 6వ వార్షికోత్సవం సందర్భంగా సైనిక, వైమానిక, నౌకాదళాలకు చెందిన అధికారులు అక్కడ పుష్పగుచ్చాలు ఉంచి అసూలు బాసిన వీర సైనికులకు నివాళులర్పిస్తారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాను సందర్శించే యాత్రికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి భారతీయ రైల్వే కృషి చేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి నిన్న సందర్శించారు. ప్రయాణికుల రద్దీని పరిశీలించేందుకు రైల్వే బోర్డులో ఏర్పాటు చేసిన వార్ రూమ్ నుండి ప్రయాణికుల పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఈరోజు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్లో అన్ని రంగాలు ఆర్థిక పురోగతిని సాధిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం శక్తి పేరుతో ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నామని హోంశాఖ మంత్రి వి. అనిత తెలిపారు. గ్రూప్ 2 ప్రధాన పరీక్ష ప్రాథమిక కీను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఈరోజు జరిగిన ఏనుగుల దాడి ఘటనలో 5గురు మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.